హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నామో దాని వీడియో పెట్టాము కదా. సో ఆ వీడియోలో మీకు చెప్పాను మేము లంచ్కి ఏం చేసుకుంటాం అనేది ఒక వ్లాగ్గా చేసి పెడతాను అని చెప్పి. సో ఈ వ్లాగ్ అదే అనమాట, మేము లంచ్కి ఏం చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్. సో మేము లంచ్కి ఏం చేసుకున్నామంటే బంగాళదుంప పిట్టు కర్రీ, ఆర్ దాన్ని ఏమంటారంటే పొటాటో స్మాష్ కర్రీ అని కూడా అంటారనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఫస్ట్ మనం బంగాళదుంపలు తీసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. సో ఇవి చాలు మ్యాక్సిమం. మీకు కావలిస్తే కొత్తిమీర, కరివేపాకు కూడా మీరు తీసుకోవచ్చు, అంటే లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట. తాలింపులో కరివేపాకు, లాస్ట్ గార్నిష్కి కొత్తిమీర. సో మేము బ్యాచిలర్స్ కదా, ప్రస్తుతం అవేం లేవన్నమాట. సో అందుకనే మేము అది వేసుకోలేదు. మీకు అది ఆప్షనల్, అంటే మీకు పోపు వేస్తున్నప్పుడు కరివేపాకు వేసుకొని లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర వేసేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పొటాటో తీసుకుంటాం కదా, పొటాటోని బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ స్మాష్ చేసిన పొటాటోస్లో మనం ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. సో దాని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లన్నీ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసుకొని అవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఆనియన్స్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో పల్లీలు ఆప్షన్ అనమాట, మీకు పల్లీలు కావస్తే పల్లీలు వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. మేమైతే పల్లీలు వేసుకున్నాం. సో ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు అనేవి వేసుకున్నాం అనమాట. సో అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం పొటాటో స్మాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి ఉంచుకున్నాం కదా. సో ఆ పొటాటో అంతా ఇందులోకి వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. సో అది కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా సాల్ట్ కావలిస్తే సాల్ట్ వేసుకోవచ్చు, ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అలా కొంచెం ఉడికించుకుంటే ఆ పొటాటో అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో అలా మీరు చేసుకోవచ్చు. కొంచెం బాగా కలుపుకొని కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మీ పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది పూరీల్లో కానీ, లేదంటే మసాలా దోశ కానీ దోశలో వేసుకొని తిన్నాం, అలా కూడా చేయొచ్చు. మేమైతే ఇది అన్నంలో కలుపుకొని తిన్నాము. ఆవకాయ పచ్చడి వేసుకొని అప్పడాలు వేపుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ కర్రీ అనేది, రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి దోశ అండ్ లంచ్కి ఏమో పొటాటో కర్రీ అనేది చేసుకున్నాం. సో నైట్ కొంచెం లైట్గా తిందాం అనుకుంటున్నాం. సో అందుకనే కర్డ్ రైస్ కర్రీ కూడా ఉందన్నమాట. కర్డ్ రైస్ తిందామని అనుకుంటున్నాం. సో ఏంటి అనేది చూసి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మళ్ళీ కొత్త వీడియో పెడతాను రేపు మేమేం చేసుకుంటున్నాము అన్నది. సో అంతలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని కూడా లైక్ చేసేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.